అధికారులు, అదేవిధంగా పత్రికా విలేకరులు, ఆనాటి బాధితులు, ఈనాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సొంత గూడు నిర్మించుకోబోతున్నటువంటి గృహిణులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, మా అందరి పక్షాన మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు ఒక వారం 10 రోజులు మల్లన్న గారు చెప్పినట్లుగా కొద్దిమంది ముఠాలుగా వాటికి పేదల పేరు ముందు తగిలించి ఆ ముసుగులో మిమ్మల్ని మోసం చేసి దగా చేసి మీ కాయ కష్టాన్ని వాళ్ళు నిధులుగా సమీకరించుకోవటానికి ఇటువంటి పన్నాగం పంటే ఆనాటి ప్రభుత్వం నిమ్ముకు నీరెత్తినట్లుగా ఉంది, పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళు కోర్టుకు పోవటం మూలాన 23లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే మీకు మౌలిక వసతులు కల్పించాలని చూసినా కూడా కోర్టులో ఉంది కాబట్టి వెంటనే కరెంటు కానీ మంచినీళ్ళు కానీ ఇచ్చే అవకాశాలు ప్రభుత్వ చేతిలో లేకుండా పోయింది. దాన్ని కలెక్టర్ గారు వచ్చిన తర్వాత పదే పరిశీలించి ఆ యొక్క కోర్టు యొక్క తీర్పుకు అనుగుణంగా న్యాయస్థానం ఏదైతే ఇది భూదాన భూమి 31 ఎకరాలు 7 గుంటలు దాంట్లో ఇచ్చినటువంటి భూదాన పట్టాలు అనేటటువంటి బోకస్ హౌస్ సైడ్ పట్టాలు ఇచ్చారు. ఆ భూదానం యొక్క కమిటీ నిర్మాణమే తప్పుడు కమిటీ, దానికి భూమికి సంబంధం లేదు. ప్రస్తుతానికి భూదానం ట్రస్టే లేదు, అది CCLAకి బదలాయించబడింది అని కోర్టు తీర్పిచ్చి CCLA ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారిని ఆ భూమి స్వాధీనం చేసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం అప్పటికి నిరుపేదలను గుర్తించి అక్కడే ఉంచి అనర్హులను కానీ, దోపిడీదారులను కానీ, దగాకోరులను కానీ, మోసం చేసేటటువంటి వాళ్ళని బయటికి పంపిద్దామని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. కానీ ముఠా మేస్తరులు అయితే వాళ్ళు వెనకున్నటువంటి కొద్ది మందిని మిమ్మల్ని వెనకబెట్టి ఎవరిని కూడా అధికారులను లోనికి రానియకుండా, ప్రెస్ వాళ్ళు కూడా అధికారులు లోనికి రానియకుండా, ప్రజాప్రతినిధులు రానియకుండా బారికేడ్స్ కట్టి టోల్ గేట్ పెట్టి దౌర్జన్యపూరితంగా, అహంకారపూరితంగా ఒక సమాంతర రాజ్యాన్ని జిల్లా కలెక్టర్ పక్కనే నడుస్తా ఉంటే చూసుకుంటూ ఊరుకోవటానికి ఇది గుడ్డి ప్రభుత్వం కాదని చెప్పి కూడా ఆ ముఠాలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అందుకని నేను ఈ CCLA ఆర్డర్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం, కలెక్టర్ గారు, సిపి గారు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఒక మీ మీద లాఠీ దెబ్బ పడకుండా, ఒక తోపిడీ లేకుండా మీకై మీరే సామాన్లు బయటకు తీసుకెళ్లి, ఎందుకంటే ఆ దగాకోరులు బయట పెట్టాలంటే మిమ్మల్ని కూడా బయటికి పంపించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి దాపురించింది. గత 7-8 సంవత్సరాలుగా అటువంటి దౌర్జన్యం, అటువంటి భయానక వ్యవహారాన్ని అక్కడ వాళ్ళు సృష్టించారు. కాబట్టి మీరు కూడా భయపడి కొంతమంది ముందుకు రాలేకపోయారు. అందుకని మిమ్మల్ని రక్షించడం కోసం, ఆ యొక్క దుర్మార్గుల్ని బయటికి పంపించడం కోసం మొత్తాన్ని ఖాళీ చేసి మీ నిరుపేదలైనటువంటి నిరుపేదలకి ఆ భూదాన భూములు దక్కాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకని ఇంకా బయట ఇద్దామంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కాదు, వాళ్ళు అక్కడే మోసం చేశారు కాబట్టి ఆ నిరుపేదలకు అక్కడే ఇవ్వాలి, దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా ఇంటితోటి పాటు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చేటట్టుగా ఒక మోడల్ స్కూల్ కూడా మీ భూదాన భూముల్లోనే నిర్మాణం చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా దానికి కావాల్సినటువంటి రహదారులు కానీ, విద్యుత్ శక్తి కానీ, మంచినీళ్లు కానీ యుద్ధ ప్రాతిపదిక మీద మీరు రేపు ఉదయం నుంచే ఓపికన్న వాళ్ళందరూ కూడా ఇళ్లు కట్టుకోవడానికి రెవెన్యూ మంత్రి గారి యొక్క సారథ్యంలో 311 మందికి ఇళ్ల నిర్మాణం రేపు రాబోయే డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీ గారి పుట్టినరోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీ ఇంట్లలో పండుగ చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అసౌకర్యానికి ఈ ప్రభుత్వాన్ని స్థానిక శాసనసభ్యుడిగా మీరు కూడా నన్ను అర్థం చేసుకోవాలని, జిల్లా యంత్రాంగం
చాలా పకడ్బందీగా పట్టుదలతోటి మీకు న్యాయం చేయటం కోసం కొంత ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందిని తొలగించడం కోసమే వెంటనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి మీరు ముగ్గురు మంత్రులు వెళ్లి వాళ్ళకి ఇళ్ల స్థలంతో పాటు ఇళ్లు కూడా ఇచ్చి రేపు ఉదయం నుంచే ఇళ్ల యొక్క నిర్మాణం కూడా ప్రారంభించి వాళ్ళకి కావలసినటువంటి మౌలిక వసతులని పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అందుకని మేము మీ ముందుకు వచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈ ఖమ్మం బస్తీలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనాధికారికంగా అక్రమంగా చట్టవిరుద్ధంగా మీకు ఏ సహకారం చేయకుండా చీకట్లో మీ బతుకులు ఉండటానికి వీల్లేదు. మంచినీళ్ళు లేకుండా మీ బతుకులు ఉండటానికి వీల్లేదు. మీ ఇల్లు లేకుండా మీరు బతకడానికి మాకు ఇష్టం లేదు. అందుకని అన్ని సౌకర్యాలు కల్పించి స్వచ్ఛమైనటువంటి స్వేచ్ఛా జీవితాన్ని ఇవ్వటానికే ఈ ప్రక్రియ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ నిరుపేదకైనా సరే రిప్లేస్ చేస్తే రోడ్డు కోసమో కాలువ కోసమో దేనికోసమో డ్రైన్ కోసమో మిమ్మల్ని పక్కన పెడితే సాయంత్రానికన్నా ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఈ ఖమ్మం నియోజకవర్గంలో ఉంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అట్లాగే మీకు కూడా తెల్లారిపాటికి ఇళ్లు కట్టుకునేటటువంటి అవకాశం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మీకు 311 కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాకు అక్కడ స్థలం ఉందండి ఇల్లు లేదు అంటే వాళ్ళకు కూడా ఇళ్లు శాంక్షన్ చేసి ఈ రోజు 2:30 గంటలకి వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు అక్కడే ఇళ్లు కూడా శాంక్షన్ చేశారు మంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఉన్నవాళ్ళు తప్ప నిరుపేదని ఎవరిని కూడా పక్కన పెట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఇందాక తల్లి చెప్పినట్లుగా ఒకళ్ళకి అమ్మిన తర్వాత ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళు అమ్మిన తర్వాత ఇంకొకళ్ళకి ఏదన్నా పని మీదనో ఓపిక లేకనో బయటకు వెళ్ళిపోతే ఎక్కడన్నా మిగిలిపోతే కూడా కలెక్టర్ గారు వాటిని పరిశీలించి వాళ్ళకు కూడా న్యాయం